బెంగళూరు నుంచి ఆయనకి తిరిగి దొరికినప్పుడు రాష్ట్రానికి వస్తారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి తనకి అనుకూలమైన తనని ప్రశ్నించని మీడియా కొంతమంది సెలెక్టెడ్ మీడియాతో, అందరు మీడియాలతో మాట్లాడరు. వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒక 3-3.5 గంటలు, సుమారుగా 2.5-3 గంటలు అనుకోండి, 3.5-4 గంటలు అంటే మరి అతిశక్తిగా ఉంటుంది. నిన్న 11:30కి మొదలు పెడితే 2 గంటలకు ఇంకా లంచ్ టైం అయిపోతుందని క్లోజ్ చేశారు. అంటే మనం ఒక ఎగ్జామ్కి ఏదైనా ప్రిపేర్ అయితే ఒక 2.5 గంటల సమయం ఉంటుంది, అది రాసేసి వెళ్ళాలి, తర్వాత ఇంకా రాయనివ్వరు రాద్దామన్నా. అలా నిన్న చాలా మాట్లాడదాం అనుకుని చాలా విషయాలు కవర్ చేశారు జగన్. అయితే ఆయన విషయంలో నాకు నిన్న కూడా అనిపించింది ఏంటంటే, గతంలో ప్రెస్ మీట్లు చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్, నిన్న అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతోందో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కానీ, గత 5 ఏళ్ల సంక్షోభాన్ని ట్రాక్లో పెట్టి ముందుకు తీసుకెళ్తున్న విధానం కానీ, విదేశీ పర్యటనలు చేసే ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్, ఇతర మంత్రుల బృందము, లేకపోతే సింగపూర్కి వెళ్ళి ఈయన చెడగొట్టిన వాటిని అన్నీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి గాడిలో పెట్టే ఒక విధానం కానీ, లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న బిజినెస్ సమ్మిట్లు కానీ, లక్షల కోట్ల పెట్టుబడులు కానీ, గూగుల్ లాంటి కంపెనీలు రాక కానీ, డేటా సెంటర్సు, అసలు విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా మారడం, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి, కొత్త బ్యాంకులు లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రధాన కేంద్రాలు రావడం, ఇలా సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇవేమీ ఆయన చూడకూడదని, మీకు పురాణాల్లో ధృతరాష్ట్రుడు ఆయన ఆయనకి కళ్ళు కనిపించవు, గాంధారి గంతలు కట్టుకుంటారు, అంటే భర్తకు కళ్ళు ఉండవు కాబట్టి ఆమె కూడా చూడకూడదు లోకాన్ని అని. ఎగ్జాక్ట్లీ జగన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో నేను చూడను, కళ్ళకు గంతలు కట్టేసుకుంటాను, దయచేసి నాకు ఎవరు చెప్పకండి కూడా. ఒక ప్రముఖ దర్శకుడు, పేర్లు వద్దులే, ఆయన ఏమంటారంటే ఇంటర్వ్యూల్లో, నేను సినిమాలు చూడను, ఇప్పుడు అసలు చాలా కాలమైంది నేను సినిమాలు చూడడం మానేసి, ఎందుకంటే నా కథ ఇవన్నీ నాకు ఇంపార్టెంట్, అసలు ఇప్పుడు సినిమాల్లో ఏం జరుగుతుంది ఇవన్నీ నాకు అనవసరమని ఆయన అవుట్డేటెడ్ సినిమాలు తీస్తూ ఉంటాడు. అది సినిమాలకు సంబంధించి. ఇప్పుడు ఈయన విషయంలో ఏంటంటే, ఎవరినైనా ఇప్పుడు చిన్నపిల్లాడిని ఆంధ్రప్రదేశ్లో అడిగినా, బాబు ఏం జరుగుతుంది అయ్యే ఏపీలో, కూర్చుని విషయాలు చెప్పు అంటే, సరే ఇదిగో అమరావతి కడుతున్నారు, ఇంత జరిగింది, మళ్ళీ ఇదిగో ల్యాండ్ తీసుకుంటున్నారు, వైజాగ్లో ఐటీ కంపెనీలు వస్తున్నాయి, రాయలసీమలో ఏ కంపెనీలు వస్తున్నాయి, ఇదిగో 2 లక్షల పెట్టుబడులు అన్నారు, ఇంట్లో మాట్లాడుకుంటున్నారు సార్, టీవీలో చూసాం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక 10 ఏళ్ల పిల్లాడిని అడిగిన. మరి జగన్ గారు ఏంటంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఎంత చూడకూడదు అనుకున్నా, నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇప్పుడు దెర్ ఈజ్ అన్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, బట్ నువ్వు చూడకూడదు అనుకుంటే ఆ ఏనుగు కనపడదు, కానీ నీకు ఎక్కడో చెయ్యాలన్నా కూడా తగులుతుంది ఒక చిన్న రూమ్లో పెద్ద ఏనుగు ఉన్నప్పుడు. కరెక్ట్గా అదే ఇప్పుడు జగన్ పరిస్థితి. ఆయనకేంటంటే జరుగుతోన్నవి జరగనట్టు, అసలు జరిగినవేమో ఏమీ కానట్టు, అంటే నేరాల విషయంలో నేను చెప్తాను. ఆయన నిన్న ఈ సుదీర్ఘమైన ఉపన్యాసంలో, ప్రెస్ మీట్ అంటే ఉపన్యాసం, అందులో ఏంటంటే, ప్రెస్ మీట్ అంటే ఏంటంటే సాధారణంగా ప్రెస్కి బ్రీఫింగ్ ఇచ్చాక వాళ్ళ క్వశ్చన్లు అడిగితే మనం చెప్తాం, అంతేగాని 3 గంటల ఉపన్యాసం ఇచ్చి ఏదో 1-2 క్వశ్చన్లు, సెలెక్టెడ్ క్వశ్చన్లు అడిగించుకుని వెళ్ళిపోవడానికి ప్రెస్ మీట్ అనరు, నాకు తెలిసిన నాలెడ్జ్లో దాన్ని ఉపన్యాసం అంటారు. సో ఉపన్యాసంలో ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేకంగా విమానంలో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన దాంట్లో నేను కొన్ని పదాలు చెప్తాను. ఈ పదాలు మీకు సరిగ్గా ఎవరికి సరిపోతున్నాయో మీరే చెప్పండి, మీకు క్విజ్, నేనేం చెప్పను. అమరావతి, కల్తీ నెయ్యి, పరకామణి, మోంతా తుపాను, రైతుల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, స్కామ్లు, డొల్ల కంపెనీలు, కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, బినామీలు, కాంట్రాక్టులు, క్విడ్ ప్రోకో, లిక్కర్ స్కామ్, కల్తీ మద్యం, అసభ్య పదజాలం, మోసం, అబద్ధాలు, అంటే కొన్ని చెప్పాను ఆయన వాడిన వాటిలో. ఇప్పుడు టక్కుని చెప్పొచ్చు కదా ఈ పదాలన్నీ ఎవరికి సూట్ అవుతాయని, ఆయనకే కదా సూట్ అవుతాయి ఇవన్నీ ఆయన వాడింది ఎవరి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది ఎవరు, బ్యాచ్ 50 అయింది, 50 హాఫ్ సెంచరీ కొట్టారు, 52-53 మంది అక్యూజ్డ్, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్లో ఉన్నారు. ఎవరు వాళ్ళంతా? కల్తీ మద్యం కేసులో జైల్లో ఉన్నది ఎవరు, జోగి రమేష్. హత్య కేసులో జైల్లో ఉన్నది ఎవరు, పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇంకో లిక్కర్ స్కామ్లో జైలు నుంచి వచ్చి ఇప్పుడు పార్లమెంట్ కోసం బెయిల్ మీద వచ్చిన మిథున్ రెడ్డి ఎవరు. వివేకానంద రెడ్డి హత్య కేసులో బొంగరాలు తిరుగుతున్న అవినాష్ రెడ్డి ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు. ఇలా మొత్తం పేర్లు 50 మంది పేర్లు చెప్పి ఇంకా వాళ్ళ కథలని చెప్తే గంట టైం సరిపోదు. అంటే మాట్లాడే ముందు
ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు జగన్కి ఏదో మానసిక వ్యాధి ఉంది అంటే నాకు ఎందుకు అలా మాట్లాడతారు, ఆ లండన్ మందులు, ఆ మందులు, ఈ మందులు అంటారు అని కొంత ఎక్కడో ఉండేది. కానీ నిన్న చూసిన తర్వాత అసలు ఆయనకి ఏం జరుగుతోందో, ఆయన ఏం మాట్లాడుతున్నారో, అంటే రప్ప అంటే తప్పేంటన్నప్పుడు, లేకపోతే అసలు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎవరేమన్నారు, ఆయన ఎందుకు బాధపడ్డాడు అన్నప్పుడు, లేకపోతే అయ్యో పాపం మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, పాపం చెవిరెడ్డి అన్నప్పుడు కొంత అనుమానం కలిగింది. కానీ బట్ నిన్న దాదాపు ఒక నిర్ధారణకి రావాలేమో. అంటే ఇన్ని అసత్యాలా, ఇన్ని అబద్ధపు ప్రచారాలా? ఆయన అంటే 3 గంటలు ప్రిపేర్ అయ్యొచ్చే మాట్లాడాడు, మనకు అంత టైం లేదు. ఆయన ఏమైతే మాట్లాడాడో దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో, దాంట్లో సార్కే ఎన్ని ఆయన మీదకే తిరిగి వెళ్తాయో ఇవన్నీ మాట్లాడదాం. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఏం చెప్తారు అని. అదే వాళ్ళ మన డిబేట్ టైటిల్. ఎందుకనంటే మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు. మిస్టర్ జగన్ మాజీ ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ప్రతిపక్ష హోదా లేకుండా మిమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మీరు అధినేత, అంటే ప్రతిపక్ష నేత, నాట్ ఇన్ అసెంబ్లీ. 11 సీట్లు ఇచ్చారు, ఆ 151 నుంచి మధ్యలో నచ్చలేదు, అవి తీసేశారు. వై నాట్ 175 అంటే ఇప్పుడు ఇంకా మీరు ప్రజలు తప్పన్నట్టు, వాళ్ళు ఏదో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు, ఏదో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమార్చి ఓట్లు వేయించుకున్నారు అన్నట్టు మాట్లాడితే ప్రజలకు కూడా నచ్చదు. మీకు ఆల్రెడీ ఆ విషయం చెప్పారు, మీరు ప్రజా కోర్టులో ఓడిపోయారు. న్యాయస్థానాల విషయంలో ఇంకా మీకు నడుస్తోంది, చెల్లుతోంది. కాబట్టి ఇన్నేళ్ళైనా కూడా అసలు ఈయన కేసుల గురించి మాట్లాడడం ఏంటి, బెయిల్ గురించి మాట్లాడడం ఏంటి? 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నది ఎవరు? ఏదో వంకలు చెప్పి కోర్టుకి వెళ్లకుండా మొన్న ఇంకా తప్పక కోర్టు అక్షింతలేసి ఫైనల్ నోటీసులు ఇస్తే ఊరేగింపుగా కోర్టుకి వెళ్ళి న్యాయమూర్తికి టైం ఇచ్చి వెళ్ళింది ఎవరు? సో లిక్కర్ స్కామ్లో అన్ని ఎవిడెన్సెస్తో పక్కాగా లాక్ చేసిన తర్వాత ఏం జరగలేదని, లేకపోతే పరకామణి చిన్న కేసు అని, అసలు కల్తీనే వ్యవహారం ఏం జరిగింది అని, దేవుళ్లతో రాజకీయాలు చేస్తోంది ఎవరని మర్చిపోయారా? విగ్రహాలు కూలగొట్టింది, పగలగొట్టింది, రథాలు తగలబెట్టింది, హిందూ ధర్మం మీద దాడి చేసింది. ఎప్పుడు జరిగాయి ఇవన్నీ? ఇప్పుడు కన్వీనియంట్గా మనకి నచ్చనివేవో మన లైఫ్లో కొన్ని తీసేయాలంటే బ్రెయిన్కి ఒక ఇండికేషన్ ఇచ్చి మర్చిపోతాం అనుకుంటా. కానీ మీరు చేసింది అది కాదు కదా. 5 ఏళ్ళు మీరు మర్చిపోయిన 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఎలా మర్చిపోతారు? షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఏంటి వ్యవహారం, మాట్లాడింది ఏంటి,